ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మహోన్నత భారతీయ నాట్యాలలో ఒకటైన కూచిపూడి పుట్టిన గ్రామంలోనే పుట్టి, కూచిపూడి నాట్యాన్నే తన పరమావధిగా ఎంచుకొని కఠోర సాధన చేసి మహోన్నత శిఖరాలకు ఎదిగి ఎంతోమంది శిష్యులను నిష్ణాతులుగా మారుస్తూ ఆ నటరాజస్వామికి నాట్యాంజలి అర్పిస్తూ తరిస్తున్న ప్రముఖ కూచిపూడి నాట్యాచారులు డాక్టర్ శ్రీ డేగల సాంబశివరావు గారు రిఫ్లెక్షన్స్ గురువు వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న కళాశక్తి పురస్కారం 2024 నాట్య పోటీలకు న్యాయ నిర్ణేతగా ఉన్నందుకు మిక్కిలి సంతోషిస్తున్నాము. డాక్టర్ శ్రీ డేగల సాంబశివరావు గారు 1984వ సంవత్సరంలో కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో జన్మించారు. వారు కూచిపూడి నృత్యంలో పట్టభద్రులే కాకుండా మాస్టర్స్ చేసి డాక్టరేట్ కూడా పొందిన సరస్వతీ పుత్రులు. కూచిపూడిలో ఎంఏ గోల్డ్ మెడల్ పొందారు. కూచిపూడి సాహిత్య దర్పణం అనే విషయంలో పిహెచ్డి కూడా చేశారు. శ్రీ డేగల సాంబశివరావు గారి కూచిపూడి ప్రస్థానం ప్రముఖ నాట్యాచారులు వేదాంతం రాధేశ్యామ్ గారు, వేదాంతం రామలింగ శాస్త్రి గారు, చింతా రామ్మూర్తి గారు, వేదాంతం సత్యనారాయణ శర్మ గారు, పసుమర్తి రత్తయ్య శర్మ గారు మరియు చింతా రామనాథం గారి శిష్యరికంలో మొదలైంది. ఈ నటరాజ కుసుమం దాదాపుగా 1800కు పై చిలుకు ప్రదర్శనలు దేశ విదేశ వేదికలలో ప్రదర్శించడం జరిగినది. అమెరికా, మలేషియా, బ్యాంకాక్, హాంకాంగ్, శ్రీలంక ఇలా ఎన్నో దేశాలలో ప్రదర్శిస్తూ కూచిపూడి నాట్య ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటుతున్నారు. 25 సంవత్సరాలకు పైగా కూచిపూడి నాట్యంతో మమేకమై దాదాపు 15 సంవత్సరాలకు పైగా ఎంతో మంది శిష్యులకు కూచిపూడిలో శిక్షణ ఇస్తూ నాట్యసేవ చేస్తున్నారు. శ్రీ డేగల సాంబశివరావు గారు తన స్వీయ నాట్య రచనతో స్వీయ వేషధారి అయి నర్తించిన మహిషాసుర మర్దిని, లక్ష్మీ వైభవం, నెల్లూరు వైభవం లాంటి నృత్య రూపకాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. భక్త ప్రహ్లాదలో హిరణ్యకశిపుడిగా చేసిన, భామా కలాపంలో శ్రీకృష్ణ మాధవుడిగా చేసిన, ఉషాపరిణయంలో బాణాసురుడిగా చేసిన ఆయనకే చెల్లుతుంది. యక్షగాన నృత్యంలో ఎన్నో పౌరాణిక పాత్రలు వేసి నర్తించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, అఘటన ఘటనా సమర్థుడు మన డాక్టర్ శ్రీ డేగల సాంబశివరావు గారు. వారికి రిఫ్లెక్షన్స్ గురువు వారి హృదయపూర్వక శుభాభివందనములు. సర్వే జనా సుఖినో భవంతు.